నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మంత్రి బుగ్గన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డోన్ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి కోట్ల ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎక్కడో ఏమో యాక్సిడెంట్ జరిగితే అది నాకు సంబంధించిన కారని ఆరోపణ చేయడం ఎంతవరకు న్యాయమన్నారు. రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు ఏమైనా మాట్లాడేటప్పుడు ఏం జరిగిందని నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలని మంత్రి బుగ్గన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. సంఘటన ఎక్కడ తెలంగాణ. ఈ ప్రెస్ మీట్లో మళ్ళా పక్కన ఒక ఆయన మేధావుల సంఘం ప్రెసిడెంట్ ఉన్నాడు. ఆయన పక్కన చట్టము తన పని తను చేస్తుంది అంటే ఈయన చెప్తున్నాడు అనమాట. యాక్సిడెంట్ దానికి ఎన్నో యాక్సిడెంట్ జరుగుతుంటాయి దానికని ఈయన చెప్తాడు. అంటే అసలు సంబంధం లేని విషయాన్ని ఈయన మాట్లాడతాడు. ఈయన మాట్లాడడానికి మేధావుల సంఘం ప్రెసిడెంట్ పక్కన ఆయన ఇస్తాడు. చట్టము తన పని తను చేస్తుంది. చట్టము తన పని తన మంత్రాలయంలో కూడా చేసి ఉంటే లాడ్జిలో సరిపోయేది. మంత్రాలయం లాడ్జిలో చట్టం తన పని చేయలేక కాబట్టి మీరు ఇట్లాంటి అనవసరమైన ఉచిత సలహాలు అంటే దీన్ని ఉచిత సలహాలు ఎందుకంటారంటే సలహా ఎప్పుడు కూడా పెట్టుబడితో పాటు కూడింటే జాగ్రత్తగా ఇస్తారు సలహాలు. పెట్టుబడి లేని సలహాలు ఉంటాయి చూడండి. అంటే దానికి ఇన్వెస్ట్మెంట్ ఉండదు, సేల్స్ ట్యాక్స్ ఉండదు, ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. ఇన్కమ్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ లేని సలహాలు ఇస్తే ఇట్లా ఉంటాయన్నమాట. ఇట్లాంటి సలహాలు విని సూర్యప్రకాష్ రెడ్డి గారు పాపము ఇంత మంచి పండు వయసు 75 ఏళ్ళు దగ్గరకు వస్తుంటే ఆయన ఇప్పుడు ఈ పండు వయసులో ఇట్లాంటి ఉచిత సలహాలు విని ఆయన అసలు మాట్లాడుతున్నారంటే నాకు ఆశ్చర్యం ఉంది. ఎందుకంటే క్రెడిబిలిటీ పోగొట్టుకుంటా కనుక్కోండి. అసలు ఎవరికి సంబంధించినది, అసలు వెహికల్ ఎవరికి, ఆ వెహికల్ లోపల ఉన్న వాళ్ళు ఎవరు, అసలు తగిలించిన వాళ్ళు ఎవరు, అసలు ఏమైందని కనుక్కొని మీరు రాయండి. అంతేగాని నాకు సంబంధం లేని విషయాలు నాకెందుకంటే అంటున్నారు. ఈరోజు మేము ఆంధ్రజ్యోతి ఇవ్వబోతున్నాం, లెటర్ ఇవ్వబోతున్నాం. మీకు ఏం బేసిస్ మీద రాసిన నాకు సంబంధం లేని విషయం మీరు ఇమీడియట్గా దానికి రెస్పాండ్ కానీ, లేదంటే యూ విల్ బి ఫోర్స్ టు ఫైల్ డిఫర్మేషన్. ఇంకోటి ఏమంటారు నెక్స్ట్, ఇది గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ తప్పేముందండి. ఇప్పుడు మనకు మోసం చేసి అన్యాయం చేసి మనకు ఒక గిఫ్ట్ రూపంలో ఇచ్చిపోతే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వమండి, ఇవ్వమని. భగవద్గీత ఏం చెప్తారు? గిఫ్ట్ ఇస్తే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని కదా భగవద్గీత చెప్పి. అన్యాయం మోసం జరిగినప్పుడు గిఫ్ట్తో పాటు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. ఎట్లా ఇక్కడ ఉంటాం? కేసీఆర్ గారు ఏమన్నారు? గిఫ్ట్ ఇస్తే రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్నాడు, అంతే కదా. రెండో పాయింట్, నేనేదో కారు ఆపి నేను ఎందుకు బెదిరిస్తున్నాను? ఎవరు బెదిరిస్తున్నాను? నేను కూడా అట్లా కారు ఆపు. మీరు కారు ఆపకుండా ఒక వ్యక్తి తెలిసిన వ్యక్తి పోతూ ఉంటే కిలోమీటర్ దూరం పోయి రిటర్న్ తిప్పుకొని వాపస్ ఆపి నోటికి వచ్చినట్టు దుర్భాషలాడినేది మీరు. ఫోన్లలో ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి దుర్భాషలాడుతుండేది మీరు. చాలా అసభ్యకరమైన మాటలు మాట్లాడుతుండేది మీరు. బెదిరిస్తుండేది మీరు. డెస్పరేట్ అవుతుండేది మీరు. మీరు ఇంతమందికి ఫోన్ చేసి ప్రతి ఒక్కరికి నియోజకవర్గం అంతా తెలుసు. దాపరికమా డోర్ పాత బస్ స్టాండ్ అడిగినా చెప్తారు, కొత్త బస్ స్టాండ్ అడిగినా చెప్తారు, రైల్వే స్టేషన్ అడిగినా చెప్తారు, ప్యాబిల్ బస్ స్టాండ్ అడిగినా చెప్తారు, బెంగళూరు బస్ స్టాండ్ అడిగినా చెప్తారు. ఎవరిని బెదిరిస్తున్నారు? ఆ బెదిరింపుల సెక్షన్ కూడా ఎక్కువ డోన్ ప్యాపిలే. ఇది ఎవరికి తెలియదండి. ఎందుకు ఇట్లా ఊరికే అన్ని ఎలక్షన్ కమిషన్కు ఒక పని చేయండి. ఎలక్షన్ కమిషన్కు రిపోర్ట్ ఒక పని చేయండి. సూర్యప్రకాష్ రెడ్డి గారు ఎలక్షన్ కమిషన్కు మీరు రిపోర్ట్ పెట్టండి. మీ ఫోను మీ సంబంధించిన వాళ్ళ ఫోన్లో కాల్ రికార్డు తీయమనండి. నా ఫోను నా సంబంధించిన వాళ్ళ ఫోన్లో కాల్ రికార్డు చేయండి. ఎవరెవరు బెదిరించినారో ఎవరెవరు ఫోన్ చేస్తారు ఛాలెంజ్ రాయండి. మీరు రాయండి. నేను బెదిరించాలని అంటున్నారు కదా, నేను కూడా రాసేది. మీరు ఎలక్షన్ కమిషన్కి ఏం రాస్తారంటే నా కాల్ రికార్డ్స్ మీరు దయచేసి తీయండి. నా ప్రత్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ గారి కాల్ రికార్డ్స్ కూడా 2 తీయండి. ఈ 2 తీసి ఎవరిని బెదిరించినారని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఇన్వెస్టిగేషన్ చేయమనండి. అప్పుడు నేను ఒప్పుకుంటాను. డోను తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏదో ఎక్కడో యాక్సిడెంట్ జరిగిందని, ఆ యాక్సిడెంట్ నాకు సంబంధమని, ఏదో మా పని మనుషులు ఎవరిని అన్నారని, ఎవరో సూసైడ్ చేసుకున్నారని. ప్రకాష్ రెడ్డి గారు మీరు సీనియర్ కదండి, మీరు సీనియర్, దాదాపు 75 ఏళ్ళు దగ్గర. మీరు ఏదన్నా కానీ ఒక రిపోర్ట్ మీ నోటీస్కి వచ్చినప్పుడు మీరు దాన్ని జాగ్రత్తగా స్టడీ చేసి నిజాలేమని చెప్పి కనుక్కొని మాట్లాడాలి. కానీ ఏది కనుక్కోకుండా
ఎక్కడో ఏమో పేపర్లో ఎవరో ఏదో రాసినారని చెప్పి పేపర్ క్లిప్పింగ్ చూసుకొని ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ ఇస్తాడు. నిజం చెప్పాలంటే అనుభవం ఉన్న రాజకీయ నాయకులు అంటే ఎస్పెషల్లీ మంత్రి పదవులు అట్లా చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే ముందర 1-2 సార్లు ఫ్యాక్ట్స్ కనుక్కుంటారు. ఎందుకంటే ఫ్యాక్ట్స్ కనుక్కోకుండా ఊరికనే మాట్లాడితే అది నానా పులివచ్చ కథ టైప్ అయిపోతుంది. మనం ఒక బాధ్యత గల పోస్టులో ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ మనం ఏం మాట్లాడినా కూడా దాని వెనకాల నిజాలేమి అనేది ఖచ్చితంగా మనకు ఎవరో ఊరికే చెప్పి మనం ఏదో చెప్పిన మాటలు విని మనం మాట్లాడేది చాలా పొరపాటు. ఒకసారి పబ్లిక్ మనం మాట్లాడే దాని మీద నమ్మకం కోల్పోతే మళ్ళా రాదు. రాజకీయ జీవితంలో నమ్మకం అనేది చాలా అత్యంత అవసరం. ఇది ఎట్లుందంటే అదేదో కుందేలు కదా మంచి గాఢ నిద్రలో చెట్టు కింద ఉంటే తాటికాయ తల మీద పడితే ఇదేదో ఆకాశం నా తల మీద పడిపోయిందని చెప్పి ఊహించుకొని కుందేలు పరిగెత్తుకుంటూ పోతుంటే పక్కన వేరే జంతువు ఏదో వచ్చి ఎందుకు అట్లా పరిగెత్తున్నామంటే ఆకాశం కింద పడుతుందని చెప్పి ఆ జంతువు కూడా కుందేలుతో పాటు పరిగెత్తి ఈ టైంలో అసలు మీరు ఎవరు ఏం బేసిస్ మీద మాట్లాడుతున్నారు? అసలు బేసిస్ ఏమి? ఏదో పేపర్ తెలంగాణకు సంబంధించిన పేపర్ రిపోర్ట్. ఆ పేపర్ కూడా ఏ రిపోర్టు? ఆంధ్రజ్యోతి చాలా ఎంతో కష్టపడి అసత్యాలన్నీ కూడా సమకూర్చి పేపర్ మీద పెట్టాలనేది వాళ్ళు ఒక రోజు ఒక పద్ధతి ప్రకారం ప్రణాళిక ప్రకారం పోతున్నారు. సో వాళ్ళు ఏదన్నా రాసినప్పుడు ఆ రాత కరెక్టా కాదా అనేది మీరు కనుక్కోవాల్సిన బాధ్యత. ఈరోజు ఆ కారు నాకు సంబంధించినదని మీరు నిరూపించగలుగుతారా? పోనీ ఆ కారులో ఉన్న వాళ్ళు నాకు సంబంధించినదని నిరూపించగలుగుతారా? పోనీ ఆ స్కూటర్లో ఏదో తగిలిందన్నారు కదా వాళ్ళు ఏమైనా నాకు సంబంధించిన వాళ్ళని నిరూపించగలుగుతారా? పోనీ ఆ సంబంధించిన సంఘటన నాకు ఎటువంటి సంబంధం ఉందని చెప్పి మీరు ఏమైనా నిరూపించగలుగుతారా? నిరూపించడం పక్కన పెట్టుకోండి. అసలు అది నిజమా? కారు ఏంది? యాక్సిడెంట్ ఏంది? సూసైడ్ ఏంది? నాకు ఏం సంబంధం అసలు? వాళ్ళు ఎవరో ఆంధ్రజ్యోతి వాళ్ళు ఏందో తెలుసో తెలియకనో వాళ్ళు ఎందుకంటే అసత్యాలు తెలిస్తే పరిగెత్తుకుంటూ రాస్తుంటారు కాబట్టి వాళ్ళు రాసిన దానికి వాళ్ళంటే సరే పేపర్లో రోజు 10 రాస్తారు, 11ది దాటుకొని వెళ్ళిపోతున్నారు మీడియా కాబట్టి. కానీ మీది క్రెడిబిలిటీ కదా. క్రెడిబిలిటీ ఉన్న మీరు ఏ విధంగా ఇవన్నీ మాట్లాడుతున్నారండి? ఇప్పుడు మేము ఆంధ్రజ్యోతి మీద డిఫమేషన్ ఫైల్ చేస్తున్నాం. అది పొద్దున్నే డిసైడ్ చేసినాం. ఇది అసత్య ప్రచురణ మాకు అసలు సంబంధమే లేదు. కారు నాకు సంబంధం లేదు, వ్యక్తులు నాకు సంబంధం లేదు, సంఘటన నాకు సంబంధం లేదు. మీరేదో పొరపాటున ఎవరో ఏదో అని అనుకొని నా పేరు రాసినట్టున్నారు. మీరు ఆంధ్రజ్యోతి మీరు కనుక్కోకుండా రాసిన దాని వలన ఈరోజు లాయర్ నోటీస్ ఇస్తున్నాము. లాయర్ నోటీస్కు సంబంధించిన రిప్లై వచ్చిన తర్వాత ఆ రిప్లైని బేస్ చేసుకొని డిఫమేషన్ ఫైల్ చేయాలని చెప్పి మేము డిసైడ్ అయ్యాం. మీరు ఏం చేసినారు, ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు? తెలిసి తెలియని విషయాలు మాట్లాడడం వదిలిపెట్టి అసత్యాలను ఎవరో ఉచిత సలహాలు ఇస్తే ఆ ఉచిత సలహాలు మీరు మాట్లాడి మీరు క్రెడిబిలిటీని పోగొట్టుకొని మీరు ఎటువంటి ఆధారం లేని ఆరోపణలు వదిలిపెట్టి డెవలప్మెంట్ గురించి మాట్లాడండి, అభివృద్ధి గురించి మాట్లాడండి. ఇది నా సలహా. ఎందుకంటే ఇప్పుడే ఒక ఊరికి సంబంధించి